హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ కలెక్షన్స్. ఈరోజు వచ్చేసరికి మనకి మీషో గురించి అప్డేట్ చెప్తానండి. మీషోలో వచ్చేసరికి అప్డేట్స్ అంటే నేను ఎలా సేల్ చేస్తున్నాను, నా ప్రోడక్ట్స్ ఎలా సేల్ చేస్తున్నాను, ఎంత ప్రాఫిట్, ఎంత లాస్, ఎలా క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి అనేది నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తానండి. ఈరోజైతే మనకి అసలు మనకి ఎంతవరకు క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తే మనకి విజిబిలిటీ అనేది ఎంతవరకు పెరుగుతుంది, మనకి ఎన్ని అనేది ఆర్డర్స్ వస్తాయి అనేది తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాటలాగ్ అప్లోడ్స్ అనేది మినిమం ఒక 20-25 క్యాటలాగ్స్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అప్లోడ్ చేసుకుంటూ ఉంటే మనకి విజిబిలిటీ పెరుగుతుంది. అంటే విజిబిలిటీ అని అంటే ఎప్పుడు మనం సెర్చ్ చేస్తామండి కొన్ని ప్రోడక్ట్స్ కోసం. సపోజ్ శారీస్ ఉన్నాయి, అండర్ బడ్జెట్ ఫ్రెండ్లీ 250, 300 అని చెప్పి మనం సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసినప్పుడు మన ప్రోడక్ట్స్ అనేది అప్లోడింగ్లో కనుక ఎక్కువ కనిపిస్తే, అప్లోడ్ మనం ఎక్కువ కనుక చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనది అనేది సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్లో మనకి ప్రిఫరెన్స్ వస్తుంది అనమాట. అలాగా ఉంటుందన్నమాట. నేనైతే ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా 113 ఆర్డర్స్ అనేది ప్లేస్ చేశాను అనమాట. 113 ఆర్డర్స్ ప్లేస్ చేశాను. అవుట్ ఆఫ్ స్టాక్ 113. ఈరోజు అయితే నేను మొత్తం డిస్పాచ్ చేసేసాను అనమాట. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ లేదు, ఆర్డర్స్ అనేది ఏం లేదు, జీరోలో అని చూపిస్తుంది. చూసారా, ఇలాగనమాట. మనము ప్రతిదీ కూడా ఆర్డర్స్ అనేది ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటూ ఉండాలండి. క్యాటలాగ్స్ అనేది అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ వచ్చేసరికి నాకు పెండింగ్లో 0 ఉంది. రెడీ టు షిప్ అనే దాంట్లో చూడండి, ఇదిగోండి నేను అన్నీ ఇచ్చేసాను. చూడండి, ఎక్స్ప్రెస్ బీలో ఇలాగా అనమాట. ఎక్స్ప్రెస్ బీలో వచ్చాయి. డెలివరీ నాకు మెయిన్ వచ్చి వీటిలోనే ఎక్స్ప్రెస్ బీ, డెలివరీ వీటిలోగే వస్తుందన్నమాట. ఇలాగ వస్తుందన్నమాట అండి. రెడీ టు షిప్ అనేది వచ్చేసరికి ఇదిగోండి ఆల్రెడీ నేను చేసేసినవి అనమాట. ఇవన్నీ నేను డెలివరీ చేసినవి అనమాట. దీంట్లోనే మనకి క్యాన్సిల్ కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి క్యాన్సిల్డ్, ఇదిగోండి క్యాన్సిల్. ఒకసారి ఇవి క్యాన్సిల్ చేస్తారు. ఇవి కూడా చూసుకొని మనం ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలన్నమాట. కొన్ని వచ్చి క్యాన్సిల్ అయినట్టే ఉంటుంది, బట్ మన ఆర్డర్ అనేది తీసుకుంటుంది అనమాట అండి. మనం చేసిన తర్వాత కూడా తీసుకుంటుంది అనమాట. అది మనం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇన్వెంటరీలో నాది ప్రజెంట్ ఎంత స్టాక్ ఉందో చూపిస్తాను. చూడండి, నాది 16 స్టాక్ ఉంది. అంటే నేను ఇప్పుడే కూర్చొని అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేశాను అప్లోడ్ చేయడానికి. ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు అప్లోడ్ చేశాను అనమాట కూర్చొని. ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటే మనకి ఎప్పుడైతే మనకి ఆల్ స్టాక్లో ఎక్కువ కనుక ఉంటే ప్రోడక్ట్స్ విజిబిలిటీ అనేది అంత ఎక్కువగా పెరుగుతుంది. మనకు ఆర్డర్స్ అనేది కూడా ఎక్కువగా వస్తాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్స్ అనేది ఎక్కువగా రావాలి అని అంటే మనం 1-2 క్యాటలాగ్స్ అప్లోడ్ చేయకూడదు. ఎప్పుడు కూడా క్యాటలాగ్స్ అనేది ఎక్కువగా కనుక ఉంటే అప్పుడు మనకు ఆర్డర్స్ అనేది ఎక్కువ వస్తాయి. అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆర్డర్స్ ఎప్పుడు కానీ ఎక్కువ అప్లోడ్స్ ఉంటే అప్పుడు వస్తాయి. నాకు చూడండి అవుట్ ఆఫ్ స్టాక్ 113 చూపిస్తుంది. చూడండి, ఇవన్నీ నా దగ్గర అయిపోయిన ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ 3 మీటర్స్ బీట్స్ కానీ శారీస్ కానీ ఇవన్నీ నా దగ్గర అయిపోయినవి అనమాట. ఇలా చూపిస్తూ ఉంటుంది చూడండి మనకి. కాబట్టి మనకి ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో. ఇంకొకటి, ఇక్కడ లో స్టాక్లో 0 చూపిస్తుంది, అవుట్ ఆఫ్ స్టాక్ 113 చూపిస్తుంది. ఇక్కడ మనకి ప్రోడక్ట్ అనేది 0, అవుట్ ఆఫ్ స్టాక్ 1 ఉంది. అంటే మన దగ్గర ఏమి ప్రోడక్ట్స్ లేకపోతే అక్కడ అయిపోయింది అవుట్ ఆఫ్ స్టాక్ 1. అంటే ఈ ప్రోడక్ట్ నేను ఒకటే పెట్టాను, అవుట్ ఆఫ్ స్టాక్ 1 అనే ఉంటుందన్నమాట. కాబట్టి మనం చూసుకొని ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేసుకుంటే మీషోలో అనేది మనకి ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఉంటాయి, అట్లాగే లాసెస్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ప్రతిదీ జాగ్రత్తగా చేసుకుంటే మనకి ప్రతి ఒక్కటి ముందరికి వెళ్ళొచ్చండి. ఎలాంటి ప్రాఫిట్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. మనం మీషోలో మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మనకి ప్రాఫిట్స్ అంత బాగా వస్తాయి.
ఒక్కటే అండి, మన ఐడియాస్ని బట్టి మనకి ముందరికి వెళ్తూ ఉండాలి. ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు శారీసే కాకుండా కొంతమంది ఏం చేస్తారు, మన హౌస్కి సంబంధించిన ఐటమ్స్ సేల్ చేస్తూ ఉంటారనమాట. అలాగా ఒక్కొక్క ప్రోడక్ట్ మనము కొంచెం అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి ఏంటంటే, మన కనుక జిఎస్టీ అనేది లేకపోతే మనము ఒక 4 ప్రోడక్ట్స్ అలాంటివి మనం సేల్ చేయగలం. అదే విత్ జిఎస్టీ కనుక అయితే ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా సేల్ చేసుకోవచ్చు. దానికి లిమిట్ అనేది ఉండదు. వితౌట్ జిఎస్టీ మాత్రమే లిమిట్ ఉంటుంది. కాబట్టి అలా ఉంటుందండి మనకి మీషోలో వచ్చేసరికి. మనం చూసుకొని ప్రతిదీ కూడా జాగ్రత్తగా సేల్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇంకా నేను అప్లోడ్ చేయాలి. ఇదిగోండి, ఇవన్నీ శారీస్ వచ్చాయి, నిన్ననే పర్చేజ్ చేశాను. ఇవన్నీ అప్లోడ్ చేయాలి. చూస్తూ ఉండండి, నేను అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్లో నేను సేల్ చేస్తాను. ఎవరన్నా కావాలన్న వాళ్ళు మెసేజ్ చేయండి. మన దగ్గర క్లాత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోడక్ట్ ప్రైస్ కంటే కూడా క్లాత్ బాగుండాలి. ఎప్పుడు కూడా క్లాత్ బాగుంటేనే మన కస్టమర్స్ అనేది కూడా వస్తారు. మనకు ఎక్కడ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ క్లాత్ అనేది కనుక మనకి ఎప్పుడు కూడా బాగుండి రీజనబుల్ ప్రైస్ కనుక ఇచ్చారంటే మన కస్టమర్స్ మళ్ళీ రిపీట్ అవుతారండి. ఎక్కడికి వెళ్ళరు మన కస్టమర్స్ అనేది. అదొక్కటి గుర్తుపెట్టుకొని మనం కనుక సేల్ చేసుకుంటే ప్రతి దాంట్లో సక్సెస్ అవ్వచ్చు అనమాట అండి. అదే అండి ఈరోజు వీడియో అయితే ఇది. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.